నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో మాజీ కౌన్సిలర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మకర నరసింహరావు ఆధ్వర్యంలో ఓల్డ్ బోయినపల్లి హస్మత్పేట్ కూడలి వద్ద 200 ఆటోలకు పోస్టర్లు అంటించారు. అనంతరం ఆయన ఆటో నడుపుతూ బీఆర్ఎస్ శ్రేణిలో నూతన ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా మకర నరసింహరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో కనివిని ఎరగని రీతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో అహర్నిశల పోరాటాలు ఉద్యమాలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం గత ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రజల మన్ననలు పొందినట్లు తెలిపారు. 16 నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, అన్ని రంగాలకు వర్గాలకు చెందిన ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని తెలిపారు. రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగం కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారని అన్నారు. తిరిగి మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్నే ప్రజలు తిరిగి ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ నరేందర్ గౌడ్, రాజు గౌడ్, ఐలేష్, కుమార్ బాలరాజు, బోయినపల్లి రిటైల్ మార్కెట్ ప్రెసిడెంట్ మక్కల అశోక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, ఖాదీర్ బాయ్, 119 డివిజన్ మైనారిటీ ప్రెసిడెంట్ మీరాజ్ బాయ్, రజిత, సంఘం ప్రెసిడెంట్ వెంకటయ్య, పి ఆంజనేయులు, సిహెచ్ రాజు, వల్లభ్, గణేష్, సంపత్, బబ్లు, అమీర్, వెంకటేష్, రవి, ధన్రాజ్, బాబా, దశరథ్, దేవేందర్తో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ హబీబ్, యూనియన్ రాజు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్ సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లా ఏళ్ల నుండి వెనుక పాటు చూసిండు ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా సాగు నోటిలోన తలపెట్టినాడు స్వరాష్ట్ర పొద్దై వదిలినాడు పథకాలు ఎన్నో పంచినాడమ్మ ప్రజల గుండెల్లోన నిలిచినాడమ్మ 2000 ఇచ్చే పెంచెను నేడు 5000కు పెంచుతానండు కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రి కొండ మించి కాళ్ళు కడిగిండయో కేసీఆర్ ప్రతి ఇంటికి ధీమా అందించునే 5 లక్షల బీమా సారే మన సారే పెద్ద సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లా సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించినటువంటి ఉద్యమ పార్టీ అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీ స్థాపించి 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మా ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి పిలుపు మేరకు మా కుకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు బోయినపల్లి డివిజన్లో 200 పైచీలకు ఆటోలకు స్టిక్కర్లు అతికించే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది చలో వరంగల్ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ప్రజలందరూ కూడా కేసీఆర్ సార్ మళ్ళీ ఎప్పుడు వస్తాడు బయటికి, ఆయన వచ్చి మళ్ళీ ఏం మాట్లాడతాడని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భం ఇది. 16 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రం మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. అన్ని వ్యవస్థలు, అన్ని రంగాలు కూడా సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. అనవసరంగా కేసీఆర్ సార్ని మేము దూరం చేసుకోవడం జరిగింది. అనవసరంగా మేము ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపడం వల్ల ఈరోజు ఈ కష్టాలన్నీ పడుతున్నామని చెప్పేసి అందరూ కూడా బాధపడుతున్న తరుణంలో మరి కేసీఆర్ సార్ మరొకసారి
మీ అందరికీ అండగా నేను ఉన్నానంటూ ఈ వరంగల్ సభను విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ పిలుపునియడం జరిగింది. దాదాపు 10 లక్షల మందితో ఈ కార్యక్రమం చేద్దామని చెప్పేసి భావిస్తున్నారు. కాకపోతే 25 లక్షల మంది వచ్చినా కూడా ఆశ్చర్యం లేదని చెప్పేసి మేము అందరం అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పక్క రాష్ట్రంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కేసీఆర్ సార్ రేపు సభలో ఏం మాట్లాడతారు ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన స్పీచ్ వినాలన్నటువంటి ఆతృత అందరిలో కనిపిస్తూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆదివారం రోజు వరంగల్ అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి మేమందరం బీఆర్ఎస్ పార్టీ తరఫున బోయినపల్లి బీఆర్ఎస్ పార్టీ తరఫున మనం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా సానుకూలంగా ఈరోజు ఆటో డ్రైవర్ సోదరులందరూ కూడా ఒక పిలుపు ఇవ్వగానే దాదాపు 30-40 ఆటోలు ఇక్కడ తీసుకొచ్చి మా కోసం పెట్టి మేమందరం కూడా కేసీఆర్ సార్ మద్దతుగా ఉన్నామని చెప్పేసి మాకు అందరికీ మద్దతు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఆటో డ్రైవర్లే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో బాధపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్క రంగం కూడా నిజంగా చాలా అస్తవ్యస్తం అయిపోయి ఉన్నది. కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని తమ సొంత కార్యక్రమంగా ఇది ఒక పార్టీ కార్యక్రమం కాకుండా మన తెలంగాణ రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర కార్యక్రమంగా అందరూ కూడా భావించి అందరూ సానుకూలంగా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిజంగా మేము అనుకున్నట్టుగా 25 లక్షల మంది వస్తారని మేము అనుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదివారం రోజు వరంగల్ సభకు ఇచ్చేసి మేము కూడా ఇక్కడ నుంచి 10 కార్లు నేను కూడా నా తరఫు నుంచి 10 కార్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు వచ్చి సభను విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆటో సోదరులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.